మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ రావాలంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు రావడం జరుగుతుందండి. ఏపీసీఆర్డీఏ నుంచి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఆల్రెడీ ఈ నెలలో ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఆల్రెడీ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది రెండో నోటిఫికేషన్ అండి ఏపీసీఆర్డీఏ నుంచి. చూడండి, ఇక్కడ 1 అడిషనల్ డైరెక్టర్ అనేది వేకెన్సీ అయితే ఖాళీ ఉందండి. 1 అడిషనల్ డైరెక్టర్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డివిజన్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది వెబ్సైట్ apcrda.ab.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెట్టారు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటుందండి. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. 23/10/2025 నుంచి 29/10/2025 లోపు అయితే మీరైతే ఆన్లైన్లో అప్లై చేయాలండి. 29/10 అనేది లాస్ట్ డేటు. అడిషనల్ డైరెక్టర్ ఐఎస్. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండి, అది నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి ఒకటైతే ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మినిమం గ్రాడ్యుయేట్ అండి. అంటే అది ఎందులో చదివి ఉండాలంటే ఇంజనీరింగ్ అండి. మినిమం గ్రాడ్యుయేట్ స్టడీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీఈ బీటెక్ గ్రాడ్యుయేట్స్ అండి. సో ఎనీ డిసిప్లిన్ అంటే ఏ డిసిప్లిన్ అయినా అవ్వచ్చు, అంటే EEE అవ్వచ్చు, ఈసీఈ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లేదా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చండి. లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఎంసీఏ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి మినిమం 12 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. అది కూడా మేనేజింగ్ ఐటీ అప్లికేషన్స్ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయితే ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఫర్ మోర్ డీటెయిల్స్ అంటే రోల్ అండ్ టాస్క్స్ టు బి పెర్ఫార్మ్డ్ కూడా మీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏ విధమైన టాస్క్స్ ఉంటాయని చెప్పేసి కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రోల్ టాస్క్స్ టు బి పెర్ఫార్మ్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అలాగే మీకు ఎక్కడ వర్క్ ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చి ఏపీసీఆర్డీఏ విజయవాడ, అమరావతి. వాళ్ళకి ఇమీడియట్గా అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందండి. శాలరీ వచ్చి నెగోషియబుల్ అనేది ఇచ్చేశారు. అంటే మీకు ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. పీరియడ్ అనేది 1 year కాలానికి అయితే రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే 1 year కాలానికి అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా, సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మనం ఆన్లైన్లో అయితే అప్లై చేయాలండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మన ఛానల్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వెబ్సైట్ అండి. కెరీర్స్ మీద ట్యాప్ చేయాలి. కెరీర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 24/25 ఉంది కదా, సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఈ కిందదైతే నోటిఫికేషన్ ఇప్పటివరకు చెప్పింది. ఇది పైన ఉన్నది ఏదైతే టాప్లో ఉందో అది ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్లో అప్లికేషన్ క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ లాగిన్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయాలండి. ఇది క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇది ఆన్లైన్ ప్రాసెస్ అండి. ఇక్కడ మీకు యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగిందండి. నోటిఫికేషన్ నెంబర్ 2024/25 డౌన్లోడ్ కొడితే కనుక యూజర్ మాన్యువల్ అనేది వస్తుందండి. యూజర్ మాన్యువల్ అంటే మీరు ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అన్న తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తాం. ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అయితే టైప్ చేసి క్యాప్చా టైప్ చేసి లాగిన్ అవ్వాలి. సో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, జెండరు అంటే మేలా ఫీమేలా, అలాగే మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా, మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వాలండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీకు ఫోన్ రావడం జరుగుతుంది, అడ్రస్, అలాగే క్యాప్చా టైప్ చేసి ఐ యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ కొట్టి రిజిస్టర్ అవ్వాలండి. సో ఇదండి ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.